మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి నిర్వహించారు కాంగ్రెస్ నేతలు. హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్లోని ఇందిరాగాంధీ విగ్రహానికి నివాళులర్పించారు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు. కోటి చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు సీఎం రేవంత్. దేశానికి ప్రధానిగా ఇందిరాగాంధీ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు నాయకులు. మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ 108వ జయంతి సందర్భంగా నెక్లెస్ రోడ్లోని ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా దేశంలో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారని తెలిపారు. బడుగు బలహీన అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం చివరి రక్తపు బొట్టును ఇందిరాగాంధీ దారపోశారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాజభరణాలు రద్దు చేసిన, బ్యాంకులను జాతీయకరణ చేసిన, అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి దళితులకు, గిరిజనులకు భూ యాజమాన్య హక్కులను కట్టబెట్టిన, ఇల్లు లేని వాళ్లకు ఇందిరమ్మ ఇళ్లను అందించిన, అదే విధంగా పరిపాలనలో మహిళల యొక్క ప్రాతినిధ్యం పెంచిన శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఈ ప్రపంచానికే ఆదర్శంగా నిలబడ్డారు. ఈ దేశం వైపు కన్నెత్తి చూస్తే ఎవరినైనా వదిలేది లేదు, యుద్ధంలో ఓడిస్తామని చెప్పి ఇందిరాగాంధీ గారు నిరూపించి అటు చైనా గాని, ఇటు పాకిస్తాన్ గాని, బంగ్లాదేశ్ గాని, చుట్టుపక్కల దేశాలు ఎవరు కూడా అమెరికాతో సహా ఎవరి దేశం యొక్క సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించకుండా ఒక బలమైన నాయకత్వాన్ని అందించిన గొప్ప నాయకురాలు. కోటి మంది మహిళలకు కోటి చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ రోజు నుంచి తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం డిసెంబర్ 9 వరకు మొదటి విడతగా గ్రామీణ ప్రాంతాల్లో 65 లక్షల చీరల పంపిణీ చేస్తామని తెలిపారు. 2026 మార్చి 1 నుంచి 8వ తేదీ వరకు మున్సిపల్, పట్టణ, నగర ప్రాంతాల్లో చీరలను పంపిణీ చేస్తామన్నారు సీఎం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోటి మంది మహిళలకు కోటి చీరల పంపిణీ. తెలంగాణ రాష్ట్రంలో ఆడబిడ్డలందరికీ తెలుసు, పుట్టింటి వాళ్ళు పెట్టే సారె, ఆడబిడ్డలకు సారె పెట్టి చీర పెట్టడం అనేది మన సాంప్రదాయము. ఈనాడు ప్రజాప్రభుత్వం ఇందిరాగాంధీ గారి జన్మదిన సందర్భంగా ఆడబిడ్డలకు అందరికీ సారె పెట్టే పండుగలో భాగంగా ఇందిరమ్మ చీరల్ని ఆడబిడ్డలకు పంచాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఈ బాధ్యత మొత్తము సీతక్క గారికి అప్పచెప్పి ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఇందిరమ్మ తన దేహం ముక్కలైనా సరే ఈ దేశం ఐక్యంగా ఉండాలని పరితపించిన మహోన్నత వ్యక్తి అన్నారు మంత్రి సీతక్క. ఇందిరమ్మ ఉక్కు సంకల్పం ప్రతి మహిళలో ఉండాలన్నారు. పేదరిక నిర్మూలన కోసం ఇందిరమ్మ పనిచేశారన్నారు. ఇందిరమ్మ పాలనను రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం కొనసాగిస్తుందన్నారు. ఇందిరమ్మ కూడా బతికినంత కాలం మహిళల కోసం, పేదరిక నిర్మూలన కోసం, అభ్యున్నతి కోసం, మరి ఈ దేశం ముక్కలైనా ముక్కలు కాకుండా నా దేహం ముక్కలైనా పర్వాలేదు కానీ ఈ దేశం ఐక్యంగా ఉండాలి, అభివృద్ధి పదంలో ఉండాలి అని ఆమె పోరాడింది. ఆ యొక్క ఉక్కు మహిళ సంకల్పం ప్రతి మహిళలో ఉండాలని ఈ రోజు ఇందిర మహిళా శక్తి సంఘాలను కోటి మందిని మహిళా సంఘాలలో చేర్పియాలి, కోటీశ్వర్లను చేయాలి, కోటి మందికి మహిళలకు చీరలు పంపిణీ చేయాలనేటువంటి లక్ష్యంతో గొప్ప సంకల్పంతో ఈరోజు రేవంత్ అన్న గారు మరి ఇందిరమ్మ ప్రభుత్వం, మా ప్రభుత్వం మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం ఈ రోజు నుంచి డిసెంబర్ 9 వరకు ఒక దశ, మళ్ళీ మార్చి 1 నుంచి మార్చి 8 మహిళా అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా మరొక దఫాగా పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. రోటీ కపడా మకాన్ అనే నినాదంతో ప్రధానిగా ఇందిరాగాంధీ పనిచేశారన్నారు ఎంపీ అనిల్ యాదవ్. హైదరాబాద్ సనత్ నగర్ లోని అంబేద్కర్ నగర్ లో ఇందిరాగాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం పూలమాల వేసి నివాళులర్పించారు. ఇందిరమ్మ చూపిన మార్గంలోనే రాష్ట్రంలో పాలన జరుగుతోందని తెలిపారు ఎంపీ అనిల్ యాదవ్. ఇందిరాగాంధీ గారి ఆలోచన విధానం కావచ్చు, ఇందిరాగాంధీ గారు ఆ రోజులలో భారతదేశానికి చేసిన సేవలు కావచ్చు, లేకుంటే ఒక మహిళా ప్రధానమంత్రి, తొలి మహిళా ప్రధానమంత్రిగా చేసిన సేవలను ఎప్పుడు కూడా మనం మరవలేము. ఎందుకంటే ఈ రోజు ప్రతి పేదవాడు, ప్రతి మధ్యతరగతి కుటుంబాలు ఈ రోజు మంచిగా ఉన్నాయంటే అది కేవలం ఇందిరాగాంధీ గారి ఒక ఆలోచన. ఇందిరాగాంధీ ప్రేరణతో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 108వ జయంతి వేడుకలను నిర్వహించారు. జూబ్లీ బస్టాండ్ దగ్గర ఇందిరా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇందిరాగాంధీ ప్రధానిగా గరీబ్ హఠావో పేరిట పేదల సంక్షేమానికి కృషి చేశారన్నారు ఎమ్మెల్యే శ్రీ గణేష్. భారతదేశానికి ఏకైక మహిళా మొట్టమొదటి ప్రధానమంత్రి ఎవరైనా ఉన్నారంటే ఈ రోజు వారికి మహిళా ప్రధానమంత్రి అంటే
ఇందిరాగాంధీ గారే. వారు చిన్ననాటి నుంచే మన స్వతంత్ర పోరాటంలో వాళ్ళ తండ్రితో పాటు వారికి జైలు కూడా వెళ్ళడం అయింది. వారు ప్రధానమంత్రి అయిన తర్వాత దేశంలో అనేక డెవలప్మెంట్ చేయడం జరిగింది. ప్రజా పాలనలో మహిళలకు ప్రాధాన్యత ఇస్తున్నామని మీరంతా ప్రభుత్వానికి అండగా ఉండాలని కోరారు సీఎం రేవంత్ రెడ్డి.